ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. టీడీపీలో టికెట్ కన్ఫర్మ్ అయిపోయిందా మీకు? ఈ రోజు మీరు మంది మార్బలంతో వెళ్ళి ఈరోజు పూజలు చేశారు కదా, మాకు ఒక అవకాశం ఇవ్వండి. ₹1,00,00,000 ఇచ్చారు కాబట్టే మొన్న సభలో మీకు ముందు వరుసలో కుర్చీ వేసి ఎక్స్ఎమ్మెల్యే గుల్లోల శంకర్కి వెనక వరుసలో సీట్ వేశారు కదా. ₹1,00,00,000 అక్కడ కనిపించింది లైన్లో. ఆ కోటి ఇస్తే ముందు వరుస, ఏమి ఇవ్వకపోతే వెనక వరుస. నేనున్నాను మొరుసు కాపులకు నాయకున్నట్టు మీరు వచ్చారు. టీడీపీలో మీరు చేరడానికి వెళ్ళారు కదా, మీ వెంట వచ్చిన సంఖ్యలో ఎంత సంఖ్యలో మొరుసు కాపులు ఉన్నారు? నా వెంట వచ్చిన 60 to 70% మొరుసు కాపులు ఉన్నారు. ఇక్కడ కాదంటూ కర్ణాటక నుంచి వెహికల్స్ ఎందుకు తెప్పించారు? టీడీపీలో చేరిన పోతా అంటే టీడీపీ నాయకులు సపోర్ట్ లేదు అని. మరి టీడీపీలో మీరు ఎందుకు చేరినట్లు, ఏం ఆశించి చేరినట్లు? తంబోలపల్లి అనేది టీడీపీనే ఎక్కువ స్ట్రాంగ్ పార్టీ. నాయకుడు కూడా స్ట్రాంగ్ ఉండాలి కదా. స్ట్రాంగ్ నాయకుడు ఉంటే టీడీపీ ఖచ్చితంగా గెలుస్తుంది. మరి మీరు అంత స్ట్రాంగ్ నాయకుడా? మొన్నటి వరకు ఓకే, వైసీపీలో మీరు ఉన్నారు, వైసీపీ నాయకుడని నేను నన్ను, కానీ ఎందుకు ఎమ్మెల్యే గారిని విభేదించి తెలుగుదేశం పార్టీలోకి పోవాల్సి వచ్చింది? ఎమ్మెల్యే చేసేది ఏంది? నా గ్రామానికి నేను లేనా, నేను చేస్తా ఆ పనులు అంటూ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఎంఎన్ చంద్రశేఖర్ రెడ్డి పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డిని అతను నేరుగా ఢీకొనలేక, ఒక ఆర్థికంగా స్థితిమంతుడు అయిన జయచంద్రారెడ్డి గారి ద్వారా అయితేనే అతన్ని ఢీకొట్టగలమని మిమ్మల్ని మీ భుజం మీద తుపాకీ పెట్టి ఆయన కాలుస్తున్నాడు. 100% మీరు నమ్మినా నమ్మకపోయినా ఒక నిజం చెప్తారు. ఆఫ్రికాలో అంతా కూడా లిక్కర్ బిజినెస్లు అవి ఇవి అసలుకి ఆహాబోహో. అసలుకి ఈరోజు టీడీపీ చూస్తుంది కూడా జయచంద్రారెడ్డి గారు మొరసు కాపని కాదు, జయచంద్రారెడ్డి వెనక ఉన్న నోట్ల కట్టల్ని అంటున్నారు. 2001లో ఉద్యోగానికి చేరి 2004లో ఇన్ఫోసిస్లో జాబ్. బతుకు పోరాటం వేరు, రాజకీయ పోరాటం ఏదైనా ఒకటే. పోరాటం వేరు, రాజకీయ పోరాటం వేరు. అంటే నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కుళ్ళు, కుతంత్రాలు, ఏమి ఎదుటి వారిని ఢీ కొట్టే తత్వము అన్నీ ఉండాలన్నా. బతుకు పోరాటానికి అది సరిపోదన్నా. ఆకలి జీవితాన్ని నేర్పిస్తుందన్న. ఆకలితో ఉన్న వాడికి ఎలా ముందుకు పోవాలి తెలుపుతుంది. ఆకలి అనేది ఏ ఉద్యోగం చేయాలి, ఎటు పోవాలి. టీడీపీ మరోవైపు ఏవి కుటుంబం వైపు చూస్తుంది, ప్రవీణ్ కుమార్ రెడ్డిని పార్టీలకు ఆహ్వానిస్తోంది అంటున్నారు. మరి ఒకవేళ ప్రవీణ్ కుమార్ రెడ్డికి టికెట్ వచ్చినా, లేదా బీసీ ఈక్వేషన్లో మళ్ళా గుల్లోల శంకర్కే టికెట్ కేటాయించిన మీ పరిస్థితి ఏంటి? ఒక వ్యాపారవేత్తగా ఉన్న మీరు పోయి పసుపు కండవా కప్పుకున్నారు. ఇప్పుడు వ్యాపారవేత్తలు రాజకీయాల్లోకి రాకూడదా? ఎందుకు అంత అవసరం ఏమొచ్చింది? మీకు ఏం అన్యాయం జరిగిందని వచ్చారు? అన్యాయం జరిగింది నాకు కాదు, నియోజకవర్గ ప్రజలకి. అభివృద్ధి చేయకుండా ఏం చేశాడంటారు ఆయన? మైనింగ్ చేసుకున్నారు. ఎంత ఒప్పందం కుదిరింది మీకు టీడీపీకి? 30 కోట్ల 50 కోట్ల?